మహోన్నతుడైన దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ప్రభు సన్నిధిలో ఆరాధించుటకును, అలాగే మన యొక్క హృదయము, మన మనస్సు దేవునికి తెలియచేసుకోవడానికి ప్రభు మనకిస్తున్న ఈ గొప్ప అవకాశం. చాలామందికి లోకంలో ఈ ఆధిక్యత లేదండి. నిన్నటి దినాన ఏ విధంగా ఉన్నారో ఈరోజు ఉదయకాలం కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఆయన బిడ్డలైన మనకు ఆయన సన్నిధికి వచ్చి స్థితిని, పరిస్థితిని మార్చుకోగలిగిన అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మార్పు లేకుండా మనలను ఆయన రూపములోనికి మార్చటానికి అనుదినము ఆయన మన మధ్యలో పనిచేయవాడు. అందుకే దేవుని బిడ్డలు ఆరాధించుచున్నప్పుడు, ప్రార్థించుచున్నప్పుడు, మొర్రపెట్టుచున్నప్పుడు మన స్థితులను దేవుడు మార్చేస్తాడు. మన పరిస్థితులను దేవుడు మార్చేయగలిగిన శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, థర్మామీటర్లో ముళ్ళు ఏమంటే కేవలం అందులో కండిషన్ బాగా ఉంటేనే ఆ ముందు బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ కండిషన్ బాగాలేకపోతే ఆ ముళ్ళు యథావిధిగానే ఉంటుంది. కానీ మన జీవితాలు కొన్నిసార్లు మన యొక్క కండిషన్స్, మన పరిస్థితులు పాడైపోయినట్టుగా ఉన్నప్పుడు ముళ్ళు ఇంకా కదలదేమో అనుకుంటున్నాం. ఇంక ఈ పని అయిపోయిందిరా అనుకుంటారు, ఇంక ఈ వల్ల అవ్వదని అంటాం. కానీ దేవుడు గమనించాలి, ఆయన మన ప్రతి పరిస్థితిని ఆయన కదిలించేవాడు. హల్లెలూయా. కనుక మనం దేవుని ద్వారా కదిలించబడాలి. ఉదయ కాలము ప్రభు సన్నిధిలో మరి కూర్చున్న మనమందరితో దేవుడు మాట్లాడాలని నా ప్రార్థన. ఉదయ కాలం ప్రభు సన్నిధికి వచ్చిన మీతో దేవుడు మాట్లాడాలని నా యొక్క ఆశ. ఎంతమంది దేవుని మాట చేత దీవించబడాలని ఆశపడుతున్నారు? ఒకసారి రెండు చేతులు పైకి దేవుని సన్నిధిలో స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఒక తండ్రి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు మనం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం ప్రస్తావిస్తాం. అబ్రహాము కూడా తండ్రే, ఇస్సాకు కూడా తండ్రే, యాకోబు కూడా తండ్రే. వీళ్ళు మన పితరులు, మనలను కన్న తండ్రుల కంటే ఏమండి వీరు ప్రారంభముగా విశ్వాసానికి తండ్రులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇందులో చాలామంది అబ్రహాము గురించి మాట్లాడే ఉదంతం మనం విన్నాం, అలాగే ఇస్సాకు గురించి మాట్లాడే విధానం మనం విన్నాం. కానీ యాకోబు తండ్రి గురించి ఎవరు మాట్లాడరు. చాలామంది అనుకుంటారు యాకోబు మోసగాడండి అంటారు. కాదు, యాకోబు మోసగాడు కానే కాదు అని వాక్యం చెప్తుంది. ఎలాగా అంటే తన చిన్నతనంలో ఆయన తన తండ్రిని మోసం చేశాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తండ్రిని మోసం చేయలేదు, తల్లి మోసము చేయడానికి ప్రేరేపించింది. ఇప్పుడు మీరు చెప్పండి, యాకోబు మోసగాడా, తల్లి మోసం చేయడానికి ప్రేరేపించిందా? యా. రెండవది లాబాను, తన మామయ్య అయిన లాబాను దగ్గరికి వెళ్తే యాకోబు ఏమీ మోసం చేయలేదు, కానీ లాబానే యాకోబును మోసం చేశాడు. 10 సార్లు కూడా అతని జీతాన్ని ఎగ్గొట్టేశాడు. మొదటిసారి మోసం చేశాడు, తన జీతాన్ని ఎగ్గొట్టేశాడు. ఆయన మందను కాస్తూ పెద్ద చేస్తుండగా ఆయన మందలో నుండి కూడా తొలగించేశాడు. కనుక మాటికి కూడా మరి యాకోబు మోసగించబడుతూ విసిగిపోయిన తర్వాత తన భార్యతో మాట్లాడుతున్నాడు. లాభం లేదు, మీ తండ్రి నన్ను మోసం చేస్తున్నాడు, నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాతో చెప్తున్నాడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరమంటున్నాడు. కనుక నేను ఇప్పుడు బయలుదేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కనుక మీరందరూ కూడా ప్యాకప్ చేయండి, నాతో పాటు రండి అని తన భార్యతో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారందరూ ప్యాకప్ చేసుకొని బయలుదేరారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ ఉదంతాన్ని మనము ఆదికాండం 35 అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ యాకోబు దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళాడో, ఏ విధంగా తాను ప్రారంభించాడు అన్నది మనం అక్కడ చూస్తున్నాం. కనుక బైబిల్ కలిగిన వారు చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం.
దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని సన్నిధికి మనం వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం. తండ్రి అయిన యాకోబు ఒక గొప్ప ప్రేరణ. దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు బేతేలుకు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలి? నువ్వు బలిపీఠము కట్టు. బేతేలు అనగా దేవుని మందిరం. చెప్పాలందరూ కూడా, బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుని స్వరం వినబడుతుంది. దేవుని మందిరములో ఆయన ప్రసన్నత కలిగి ఉంటాం. దేవుని మందిరములో ఆయన సమృద్ధి, దేవుని మందిరములో ఆయన కృప, దేవుని మందిరములో ఆయన మహిమ. దేవుని మందిరములో మనుష్యులు ఆరాధించుచున్నప్పుడు, ఆయనను గణపరచుచున్నప్పుడు, ఆయన యొక్క సన్నిధి వారి మధ్య దిగి వచ్చినప్పుడు మనుష్యులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఊహిస్తున్నారో దానికంటే అద్భుతంగా దేవుడు పని జరిగించటానికి ఇష్టపడువాడై ఉన్నాడు. ఎందుకు దేవుని మందిరానికి దేవుని ప్రజలు పోవాలి? ఈరోజు కుటుంబంలో కొరత, కుటుంబంలో సమృద్ధి లేకపోవడం, కుటుంబంలో కాస్త వెనకబాటు పడడం గల కారణం ఏంటో చెప్పమంటారా? కుటుంబముతో కలిసి ఈరోజు దేవుని మందిరముకు పోయి మనము బలిపీఠము కట్టుకోలేని బలహీనులంగా ఉన్నాం. బలిపీఠం అనగా నీవు దేవుడు ఏకమై, బలిపీఠం అనగా నీవు దేవుడు కలుసుకునే స్థలమే నిజమైన బలిపీఠం. ఎందుకో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. ఈరోజు దేవుని బిడ్డలైన మనం మన హృదయములో విరిగి నలిగిన హృదయమే దేవునికి నిజమైన బలియాగం. ప్రియులారా, బలిపీఠం ఆది కాండములో మనం చూస్తే అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము బలిపీఠము కట్టాడు. బలిపీఠము కట్టిన తర్వాత దేవుడైన యెహోవాకు ఆయన అర్పణలు అర్పించడం మొదలుపెట్టాడు. అలాగే ఇస్సాకు కూడా దేవునికి బలిపీఠాలు కట్టాడు. యాకోబు కూడా దేవుని యొక్క బలిపీఠాలను కట్టడం అనేది ఆనవాయితీ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు సాక్షాత్తుగా యేసు ప్రభువారే తండ్రికిని మనకును మధ్య గొప్ప బలిపీఠము కట్టేశాడు. ఆ బలిపీఠంలో ఆయన రక్తం కార్చాడు, ఆయన చిందించాడు. ఆ రక్తము ద్వారా మనకు పరిహారము, ప్రాయశ్చిత్తం కలిగింది. ఇప్పుడు మనము ఆ కృపా సింహాసనము దగ్గరికి వచ్చినప్పుడల్లా విరిగి నలిగిన హృదయముతో మనం బలిపీఠము కట్టబడుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థించినప్పుడు, ఒకరు ప్రార్థించినప్పుడు నీకు ప్రేరణ కలుగుతూ ఉంది. ఒకరు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు కూడా ఆరాధించగలుగుతున్నావు, చేతులు ఎత్తగలుగుతున్నావు, నిన్ను నీవు దేవునిలో తన్మయము చెందగలుగుతున్నావు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ నీ ఆత్మకు అనుసంధానము చేయబడినప్పుడు నీవు దేవునితో బలిపీఠము కట్టబడుతున్నావు. దేవుని స్తోత్రం. మరి ఆ బలిపీఠం మీద బలులేంటండి? నీ స్తుతులే బలులు, నీ యొక్క వందనాలే దేవునికి బలులు. నీ విరిగి నలిగిన హృదయంతో ప్రభువా అని నువ్వు పిలుచుచున్నదే నిజమైన బలులు. కనుక ఈరోజు దేవుని మందిరానికి పోయినప్పుడు ఒకరితో కాదు, కుటుంబముతో వెళ్ళి బలిపీఠము కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు తండ్రి అయిన యాకోబు ఎలాగ బలిపీఠము కట్టాడో దేవుని మందిరానికి మనం ఎలా వెళ్ళాలి? దేవుని సన్నిధికి మనం ఎలాగ వెళ్ళాలి? యాకోబు ఎలాగ వెళ్ళాడు? ఆది కాండం 35 అధ్యాయం 2-3 వచనంలో మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఈ దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి బలిపీఠము కట్టు అని చెప్పాడు. చెప్పండి, ఏం కట్టాడు? ఏం కట్టమన్నాడు? బలిపీఠము. బలిపీఠము కట్టడం అనేది కొంచెం ప్రయాసంతో కూడింది కదా. కొంచెం సిద్ధపడి వెళ్ళాలి. బలిపీఠం కట్టడం అంటే ఏదో నిలబడి కట్టడం కాదు. మనం కనీసం బలిపీఠం కట్టడానికి సిద్ధపడట్లేదు. నిలబడుతున్నామంటే అంతే నిలబడుతున్నాం. నిలబడి ఏం చేస్తున్నాం? ఎంత తొందరగా కూర్చొని పోదామా అని.
రైట్. కూర్చున్న తర్వాత మళ్ళీ మోకరించడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మోకరించిన తర్వాత కళ్ళు మోసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత హృదయముతోనూ మనసుతోనూ ఏకీభవించి ఆత్మలో దేవునికి ప్రార్థన చేయడం ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. మందిరంలో ఏమండి అనేక మంది కళ్ళు మూసుకొని ఏకీభవిస్తే మరి కొంతమంది కళ్ళు తెరచి చూస్తారు. కళ్ళు ఎందుకు మూసుకోవాలి? ఒక ఆయన అన్నాడు, కళ్ళు ఎందుకు మూసుకోవాలి? బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఎక్కడైనా ఉందా, ప్రస్తావించబడిందా అంటే నేను ఒకటే చెప్తాను, కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే, నీవు కళ్ళు మూసుకొని ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, నీవు చూస్తున్న ఆ చూపు నీవు చేసే ప్రార్థనకు డిస్టర్బ్ చేయకుండా, ఏకాదృష్టి, అలాగా నిష్ట. ఎందుకంటే నీ దృష్టి మరలే ఉండకుండా ఉండు నిమిత్తము నువ్వు కళ్ళు మూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలు ఈ యొక్క క్రమాన్ని పాటించినప్పుడు నిజముగా మన దృష్టి దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధిలో కూర్చొని మన కళ్ళు కూడా భూసంచారం చేయకూడదు, మన చెవులు వినకూడదు, మనం మాట్లాడకూడదు. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన వారు మన చేతులు దేవునికి సమర్పించాలి, మన చెవులు దేవునికి సమర్పించాలి, మన నోరు దేవునికి సమర్పించాలి, మన కంఠస్వరం దేవునికి సమర్పించాలి, మన కళ్ళు దేవునికి సమర్పించాలి. ఇది బలియాగము. ఏదైనా ఒక దూడనో లేక గొర్రెనో మేకనో నీవు బలికి తీసుకొచ్చినప్పుడు దాన్ని కాళ్ళు ఎలాగ కట్టేస్తారో, దానిని ఏ విధంగా బంధిస్తారో కదలకుండా, అదే రీతిగా మన యొక్క ప్రతి ఇంద్రియాలను దేవుని యొక్క సన్నిధిలో కట్టబడి ఆయన స్వరమును వినడానికి మనం సిద్ధపడాలి. అప్పుడే దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ హృదయాన్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో కూర్చొని అనేకమైన కార్యకలాపాలు చేసేవారు లేకపోలేదో. ఏమండి, కొంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుంటారు, బెంచ్లో కూర్చొని. ఏమండి, నానా రకాలైన అప్డేట్స్ ఈరోజు మొబైల్లోను ఐప్యాడ్స్లోను చూస్తూ, కొంతమంది సినిమాలు కూడా చర్చిలో నుండి కొత్తవి బుక్ చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు దేవుని మందిరంలో అక్రమంగా జరుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు యాకోబుతో, యాకోబు నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. నేనేమన్నాను ఇందాక? బేతేలు అంటే చెప్పండి, దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? దేవుని మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏది? కానీ యాకోబు ఒక్కడే పోలేదు. మీరు ఆ వాక్యాన్ని చూడండి. యాకోబు ఒక్కడే పోలేదు. చదవండి ఆ మాట. ఎలాగ వెళ్ళాడు? ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ నీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి. ఒక్క నిమిషం ఆగమ్మా. యాకోబు ఒక్కడే బేతేలు మందిరానికి పోలేదు, కానీ తన ఇంటి వారితోనూ తన వద్ద ఉన్న వారితోనూ పోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది మాటలు వింటున్నారు? చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి? నా భార్య ప్రార్థన చేస్తుందిలే అని నువ్వు అనుకుంటే, నా భర్త దేవుని సన్నిధిలో ఉన్నాడులే అని అనుకుంటే, లేకపోతే నా పిల్లలు దేవుని సన్నిధికి వెళ్తున్నారులే అని అనుకుంటే, నా ఇంటిలో ఉన్నవారు ఒకరు రక్షణ పొందారు చాలు అని నువ్వు అనుకుంటే, అది నీ యొక్క స్వబుద్ధి, అది నీ అజ్ఞానం. దేవుడు సంపూర్ణంగా నీ కుటుంబాన్ని దీవించటానికై, సంపూర్ణంగా నీ బిడ్డలను ఆశీర్వదించటానికై ఆయన నీ ఎడల ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీవు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నీవు నీ ఇంటి వారు దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి? యాకోబు తన కుటుంబముతో, తన ఇంటి వారితో, తన యొద్ద ఉన్న వారితో, అది పనివారే కానీ, బానిసలే కానీ, లేక చెలికత్తెలే కానీ, లేకపోతే ఆయన మందులో పనిచేసేవారే కానీ, ఎవరైనా సరే తోడుకొని తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబముతో యాకోబు వెళ్ళాడు. స్వయాన ఎవరు చెప్పారు ఈ మాట? చూడండి, ఇంటిలో ఒక బాధ్యత దేవుడు అప్పగించినప్పుడు, ఆ బాధ్యతకు అందరూ కట్టుబడి ఉంటే ఆ కుటుంబము ఉన్నతముగా తీర్చిదిద్దబడుతుంది. లేకపోతే ఆ కుటుంబంలో ఏమవుతుందంటే అవకతవకలు ఏర్పడతాయి. ఆ కుటుంబంలో ఏమండి సరి అయినటువంటి హార్మనీ ఉండదు. అందుకే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇక్కడ యాకోబు తన ఇంటి వారితో దేవుని మందిరానికి వెళ్ళాడు. ఇంటి వారితో వెళ్ళడానికి గల ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? ఇంటి వారితో దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో చెప్పాలా?
ఎందుకో తెలుసా? నీవు దేవుని చేత కట్టబడి ఉన్నావు గనుక. నీ కుటుంబము దేవుని చేత నువ్వు కట్టబడి ఉన్నావు. నీ కుటుంబము దేవుని దృష్టిలో ఉంది. అందుకే దేవుని బిడ్డలైన మనం కుటుంబాలుగా దేవుని మందిరానికి పోవాలి. దేవుని మందిరానికి కుటుంబాలుగా పోయి దేవుణ్ణి ఆరాధించువారుగా ఉండాలి. ఇక్కడ యాకోబు తన ఇంటి వారితో మాత్రమే కాదు కానీ తన వద్ద ఉన్న వారిని కూడా తోడుకొని తీసుకుపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంవత్సరాల తరబడి మనమే వచ్చేస్తున్నాం. ఉదయకాలం కూర్చున్నవారు ఒకసారి ఆలోచించండి. అయ్యా, నువ్వు నన్ను రక్షించావు, నేనైతే రక్షణ పొందాను, కానీ నా ఇంటిలో ఉన్నవారు రక్షణ పొందకుండా ఉన్నారయ్యా. ఈరోజు ఏదైనా ఒక కార్యం అనుకుంటే అది జరిగించినంత వరకు నీకు నిద్ర పట్టదు. నీ ఆలోచన ఎల్లప్పుడూ తపన పడతా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా రక్షణ పొందకుండా ఉన్న వారి ఎడల నువ్వు అధికముగా ప్రసవ వేదన పడాలి. అది దేవుడు చూడాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు గోజాడి మొర్రపెట్టి కన్నీరు కార్చి నువ్వు ఏదైనా చేయి, ప్రభువా నీవు దీవించినంత వరకు కూడా నేను వదిలిపెట్టను ప్రభువా అని నువ్వు దేవుని మందిరంలో దొర్లుతావో లేక కన్నీరు కార్చుతావో ఉపవాసం ఉంటావో, అది దేవుడు నీకు ఇచ్చినంత వరకు కూడా నీవు దానిని సాధించినంత వరకు కూడా నీవు దేవుని మందిరంలో ఈ వేదనను పడుతూనే ఉండాలి. యాకోబు జీవితంలో అదే అక్షరాల జరిగింది. యాకోబు మనకు ఒక తండ్రిగా, ఒక గొప్ప మాదిరికరంగా కనబడతా ఉన్నాడు. ఈరోజు ప్రతి తండ్రి గృహంలో ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, బిడ్డల కొరకు నేను ఇది చేయాలి, అది చేయాలని ఏ విధంగా తపిస్తూ ఉంటాడో అంతకంటే ఎక్కువగా తన కుటుంబం గురించి, తన యొక్క ఇంటి వారి గురించి మరి ఎక్కువగా ఆలోచించి, ప్రభువా ఇవన్నీ నాకు కాదు కానీ నేను నీతో రిలేషన్ నాకు రిస్టోర్ చేయబడాలి కనుక నీ సన్నిధిలో నీవు దీవించినంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఇలాంటి తండ్రులు ఎక్కడైనా ఉన్నారా? దేవుని ద్వారా దేవుని మనసును వశపరుచుకునే తండ్రులు కావాలి. ఈరోజు లోకములో నేను ఇది సంపాదిస్తున్నాను, అది సంపాదిస్తున్నాను అన్న తండ్రులు కాదండి. ఈరోజు తండ్రులుగా నువ్వు ఏది సంపాదించినా అది నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది రానున్న దినాల్లో. మనకు పూర్వీకులందరూ కూడా లోకాన్ని సంపాదించారు. అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయన తన మనుషులకు చెప్పాడు, నేను చనిపోయినప్పుడు నా శవపేటికలో నా 2 చేతులు బయట ఉండాలి, నన్ను 4 డాక్టర్లు మోసుకుపోవాలని చెప్పాడు. ఎందుకయ్యా చెప్పాడు? డాక్టర్లు కూడా నన్ను బతికించలేదు. రెండోది, నేను ఇన్ని రాజ్యాలు సాధించాను, జయించాను, నాకెంతో ధనం ఉంది, కానీ ఇదిగో నేను పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతున్నానని జనాలకి సందేశం ఇవ్వండి. మనుషుడు సంపాదించింది నిర్వీర్యం అవుతుంది, కానీ దేవునితో సంపాదించింది ఏదైనా అది స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము యొక్క నమ్మకము, అబ్రహాము యొక్క విశ్వాసము తన కుమారుల మీద ఆయన స్థిరపరిచాడు. యాకోబు తన కుటుంబముతో పాటు తన ఇంటి వారితో పాటు దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, దేవా నన్ను కరుణించినట్లుగా నా కుటుంబాన్ని కనికరించు ప్రభువా అని దేవుని దగ్గర వెళ్ళి మొర్ర పెట్టుకోగలిగినటువంటి హృదయం కలిగి ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు తండ్రులైన మనం గమనించాలి. ఏదో నా జీవితానికి ఏదో లాభం దొరుకుతుంది, లబ్ధి దొరుకుతుంది, నేను క్షేమంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది, అందును బట్టి నీకు వందనాలు ప్రభు అంటే కాదు. ఈరోజు యాకోబు వలె దేవునితో పోరాడేటువంటి బాధ్యత మనం సంపాదించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన బలం చేత నువ్వు అనేకమైన సంపాదించుకుంటున్నావు, కానీ అదే ఆత్మ బలము చేత నువ్వు సంపాదించగలిగితే నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ తరము వారికి దేవుడు స్థిరపరుస్తాడు. అవును, ఇదే సత్యం. సాక్షాత్తు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు బేతేలుకు ఎలాగ వెళ్ళాడు, తన కుటుంబంతో అన్నాడు, రండి మనం బేతేలుకు వెళ్దాం అని దేవుని మందిరానికి కుటుంబంతో వెళ్ళాడు. చూడండి, కొన్ని కుటుంబాలు ఇంకా రక్షించబడకుండా ఉన్నాయి. ఈరోజు మన ప్రక్కన ఉన్న కుటుంబాలు రక్షించబడకుండా ఉన్నాయి. ఈరోజు మన రక్త సంబంధులలో రక్షించబడకుండా ఉన్నారు. ఈరోజు మన యొక్క బంధువులలో రక్షించబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుని బిడ్డగా, దేవుని ద్వారా రక్షణ పొందిన బిడ్డగా నీ బాధ్యత, నీ కర్తవ్యము, నీ హృదయ స్పందన ఏమై ఉన్నది ఈ హృదయకాలం? ఎవరికైనా బాగలేకపోతే, అయ్యో మా పిన్నికి బాగలేదటండి, వెళ్ళి చూడాలా,
అయ్యో మా అత్తకు బాలేదండి, వెళ్ళి చూడాలి. అయ్యో వారు ఇబ్బందులు పడ్డారు, వారికి ఏదో సహాయం చేయాలి అని ఈరోజు బంధువులలో రక్త సంబంధంలో ఉన్న కన్సర్న్, అది చాలా జాగ్రత్త వహించేటువంటి బాధ్యత ఈరోజు ఉంది. మనకు సంబంధం కానివారైనా లేక దూర బంధువులైనా బాగులేదు లేక ఏదో జరిగిందన్న విపత్తు విన్నప్పుడు వెంటనే మన యొక్క స్పందన చాలా గొప్పగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా రక్షణ పొందకుండా ఉన్న వారి ఎడల ప్రభు దగ్గర నువ్వు వ్యక్తపరచవలసిన బాధ్యత, స్పందన అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడతాడులేండి, దేవుడు పట్టుకుంటాడులేండి, దేవుడు ఆకర్షిస్తాడులేండి, ఎప్పుడో మారు మనసు పొందుతారు కదండి అని నీవు ఆ మాటలతో నిర్లక్ష్యపరిచి ఆ మాటల ఎడల దేవుని సన్నిధిలో నువ్వు డిస్పరేట్లీగా వారిని నువ్వు దేవుని మందిరంలోనికి నడిపించటానికి నువ్వు ప్రయాస పడకపోతే, నువ్వు వేదన పడకపోతే దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈరోజు దేవుని బిడ్డలకు ఒక్కొక్కరికి మన మీద బాధ్యత ఉంది. కుటుంబం బిడ్డల నువ్వు ఎంత బాధ్యత వహిస్తున్నావో, తండ్రిగా నీ బిడ్డల మీద ఎంత బాధ్యత వహిస్తున్నావో, తండ్రిగా నీవు వారిని పోషించాలని ఎంత బాధ్యత వహిస్తున్నావో, అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు, అంతకంటే ఎక్కువగా పరలోకపు తండ్రి మన ఒక్కొక్కరి కుటుంబాల ఎడల ఆయన బాధ్యత వహిస్తున్నాడు. కుటుంబాలు దేవుని మందిరంలోకి వెళ్ళాలి, ఈ మందిరంలో నుండి పరలోకానికి వెళ్ళాలి. నమ్మిన వారు చప్పలు కూడా దేవుని నాన్న మహిమపరచుదాం. కుటుంబాలు మందిరంలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఒకే కుటుంబంలో నువ్వు ఉండి నీ భార్య రక్షణ పొంది పరలోకానికి వెళ్తే, నీ భర్త నరకానికి పోతే అది నీకు ఆశీర్వాదమా? అది నీకు సంతోషమా? ఒకవేళ నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత నా భర్త ఎక్కడ ఉన్నాడు, నీ భర్త అక్కడ కనపడకపోతే, అయ్యో ప్రభువా, యెహోషువ ఒక మాట అంటాడు, నేనును. ఎంత కన్సర్న్, ఎంత బాధ్యత. 90 వారు ఉండాలి, 90 వారు ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి. అయ్యో ప్రభువా, నేనున్న చోట, నేను ఆరాధించే చోట, నేను ప్రార్థించే చోట, నేను వెళ్ళిన ప్రతి చోట నా కుటుంబం ఉండాలి ప్రభువా. అది కూడా నిన్ను మహిమపరచగలిగిన స్థలాలలో. ఆ కన్సర్న్ నీకు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను దాటిపోడు. యాకోబు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. చూడండి, ఈరోజు మనం చూస్తే దేవుణ్ణి తెలుసుకున్నవారు అంతంత మాత్రాన్ని ఈరోజు ఉన్నారు. చాలామంది దేవుని తెలుసుకున్నవారు ఉన్నారు, కానీ వారు దేవుని మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో చెప్పమంటారా? యూదా వారందరూ కూడా దేవుని మందిరానికి పోవాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, ఏవండి, ఎవరి కొరకు వచ్చాడు? మెస్సయ్యగా యూదుల కొరకు. కానీ ఆయనను గ్రహించలేదు, ఆయనను గుర్తుపట్టలేదు. దయచేసి గమనించండి, ఇక్కడ యాకోబు తన భార్యతో, పిల్లలతో, అలాగే తన శిష్యులతో మందిరానికి వచ్చి ప్రార్థించేటువంటి అనుభూతి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. బైబిల్ కలిగిన వారు దయచేసి చూడండి, మీ బైబిల్ని తెరవండి. మాట్లాడుచున్న ప్రతి మాట మీ యొక్క అంతరంగంలో మీరు స్థిరపరచబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాటతో మీరు దీవించబడాలి, దేవుని మాటతో బలపరచబడాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును. చాలండి, వీరందరూ కూడా ఏ సన్నిధిలో నిలబడ్డారో చెప్పండి? యెహోవా సన్నిధిలో. ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి, ప్రభువా నా మాట జాగ్రత్త వినండి, నేను బ్రతికినంత వరకు, ఎన్ని దినాలో నాకు తెలీదు, కానీ నా దినములలో నువ్విచ్చిన అవకాశంలో నీ సన్నిధిలో నేను, నా కుటుంబము నీ సన్నిధిలో నిలబడాలి, నా పిల్లలు నిలబడాలి, నా కుటుంబము నిలబడాలి, నీ ద్వారా దీవించబడాలి. ఆమేన్. ఈ ప్రార్థన మీరు రోజు చేయండి, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనం ఈ లోకవాసులం కాదు. మనం అనుకుంటున్నాం మా దేశం బాగుపడాలి, మా రాష్ట్రం బాగుపడాలి, మా దేశ నాయకులు బాగుపడాలి,
అయ్యో మేము మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలని మనం అనుకుంటున్నామేమో. నో 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 నో. ఈ దినాలు దుర్దినాలు, రాకడ దినాలు. దేవుడు తన బిడ్డలను ఈ లోకములో ఉంచడు, ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. కనుక నేను ప్రార్థిస్తున్నాను ప్రియులారా, నేను ఆలోచిస్తున్నాను, ప్రభువా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము దేవుని మందిరంలో అగుపడాలి, ప్రార్థనతో అగుపడాలి, బలితో విరిగి నలిగిన హృదయములతో అగుపడాలి. ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో లేచి ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి గురించి నా ప్రార్థన ఇదే, ప్రభువా వారిని దీవించేదానికంటే వారిని సన్నిధిలో అగుపడాలయ్యా. దేవుడు ఇంకొక మాట తెలియచేస్తున్నాడు, వారిని నేను దీవిస్తాను కానీ నా ముందు కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడకపోతే ఆశీర్వాదాలు దేవునికి తెలీదా? దేవుడు గుడ్డోడా? కనబడడం అంటే మన విధేయత దేవునికి కనబడాలి, మనలను మనం కనపరుచుకోవాలి. యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాక 10 మందిలో ఎంతమంది తిరిగి వచ్చారో? ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగిలిన 9 మంది ఎక్కడికి పోయారు? కృతజ్ఞత లేదు వారికి. యేసయ్య అన్నాడు, నువ్వు ఒక్కడవే వచ్చావేందయ్యా? అయ్యా తెలీదండి వాళ్ళ గురించి. అయితే అన్నాడు, నువ్వు మందిరానికి పోయి నువ్వు కృతజ్ఞత కానుక చెల్లించుకో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆనాటి కాలములో బీదలైన వారు కృతజ్ఞత కానుక చెల్లించడానికి 2 పావురాలు మందిరానికి తీసుకుని వెళ్ళాలి. ధనవంతులైతే దూడ, మరి మిడిల్ క్లాస్ అయితే ఒక గొర్రె మేక తీసుకువెళ్ళాలి. బీదవారైతే 2 పావురాలు తీసుకుని వెళ్ళాలి. ఈ కుష్ఠరోగి మందిరానికి వెళ్ళి కృతజ్ఞతగా కానుకను తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృతజ్ఞత హృదయాలు. ప్రియులారా, ఎంతోమంది 9 మంది బయట ఉన్నారు, కానీ ఒక్కడగానే మనం ఉంటున్నాం. కుటుంబంలో ఒక్కడగానే దేవుని సన్నిధికి వస్తున్నాం, కుటుంబంలో ఒక్కరుగానే మిగిలిపోతున్నాం. కానీ మిగిలిన 9 మంది సంగతి ఏంటి? ఈరోజు నీ కుటుంబంలో మిగిలిన వారి సంగతి ఆలోచించావా? మిగిలిన నీ బిడ్డల కొరకు నువ్వు ఆలోచించావా? ఈ విషయాన్ని నువ్వు సీరియస్గా ఆలోచించగలిగితే దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నువ్వు ప్రతి కార్యాలు ఏదైతే ఆలోచిస్తున్నావో నీకంటే ముందుగా దేవుడు ముందుగానే ఊహిస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుని ప్రజలు ఎంత ఆలోచించి, ఎంత చింతించి, ఎంత తలపాది పట్టుకున్నా ఎందుకు ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు ఈ పని జరగట్లేదు, ఎందుకు ఈ కార్యం జాప్యం అవుతుంది, ఎందుకు అని ఈరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. వారికి వారు ప్రశ్నించుకుంటున్నారు. చెప్పమంటారా ఆన్సర్? నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో అగపడగలిగితే నా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. అంతేగాని నువ్వు ఒక్కడవే ప్రయాసపడితే కాదయ్యా. యాకోబు ఒక్కడే దేవుని మందిరానికి పోలేదు, కానీ తనతో పాటు తన ఇంటి వారిని ఈరోజు చాలా కుటుంబాలు తీసుకొచ్చినది ఎక్కువే, కష్టార్జితం ఎక్కువే, తీసుకొచ్చినటువంటి సమస్తం సామర్థ్యం ఎక్కువే, కానీ హెల్త్ కనబడుతుంది, కొరత కనబడుతుంది, చిల్లు సంచిలో పోతున్నట్లుగా పోతా ఉన్నాయి. గల కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నీతిని నెరవేర్చలేని వారుగా మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, యాకోబు దేవుని సన్నిధిలో కుటుంబముగా వెళ్ళాడు. కుటుంబముగా వెళ్ళే కుటుంబాలు ఉన్నాయా అడుగుతున్నాను. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉదయకాలము కనబడేవారు ఉన్నారా? ఇంటిలో నీ భర్త ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నీ భర్తతో ఏకీభవిస్తున్నావా? నీ భార్య ప్రార్థిస్తున్నప్పుడు ఒక తండ్రిగా నీ భార్యతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా? నీ పిల్లలు ఏకీభవిస్తున్నారా? కుటుంబ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారా? దేవుని మందిరములో ఏకీభవిస్తున్నారా? ఈ ఆధునిక టెక్నాలజీ దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. ఏది కూడా ఈరోజు అవకతవకలుగా, ఏది కూడా సరి అయిన రీతిలుగా పోవట్లేదు. ఒకప్పుడు గృహాలలో అందరూ కలిసి భోజనం చేసేవారు, కానీ ఇప్పుడు ఎవరికి వారే. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా. పాశ్చాత్య దేశాల్లో అయితే కలిసి ఉన్న కుటుంబాలు ఒకే గృహంలో ఉంటారు, కానీ వారి డోర్ లాక్ చేసుకొని ఉంటారు. అక్కడ కిచెన్ ఉంటుంది, కానీ అందరికీ వండుకునే విధానం లేదు. ఎందుకో తెలుసా? రెస్టారెంట్లు ఎక్కువైపోయాయి. అది మాత్రమే కాదు, ఫుడ్ సెంటర్స్ ఎక్కువైపోయాయి. కనుక ఎవరికి ఎప్పుడు ఆకలేస్తుందో, ఏ మిడ్ నైటో, ఏ ఉదయకాలమో, ఏ రాత్రో ఎవరికి వారు ఆర్డర్ పెట్టుకోవడం, ఆ ఆర్డర్ ప్రకారంగా ఫుడ్ రావడం, వారి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు తినడం. కుటుంబ కలయిక లేదు, కుటుంబ ఐక్యత లేదు.
ఈరోజు పేరుకు మాత్రం తండ్రులుగా కనబడుతూ ఉన్నవారు ఉన్నారు, తల్లులుగా కనబడుతున్న వారు ఉన్నారు. కానీ కుటుంబంలో ఏకత్వం, కుటుంబంలో ఐక్యత ఈరోజు కరువుగా ఉంది. ప్రియులారా, ఈ అంత్య దినాలని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 50 గ్రంథములో ప్రస్తావించబడిన ప్రవచనం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంత్య దినములలో అనగా ప్రభు యొక్క రాకడ దినాలలో భార్యాభర్తల యొక్క ప్రేమ చల్లారిపోవును, తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ చల్లారిపోవును, బంధువులు రక్త సంబంధులు అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోవును, అత్త కోడలకి అత్త మధ్య విభేదాలు రేగును. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రేమలో కోల్పోయి వారందరూ కూడా లోకాశల ప్రేమను పెంచుకుంటారు. దే బికమ్ ఏ లవర్స్ ఆఫ్ మనీ. వారు ధనాపేక్ష, ధనమును ప్రేమించేవారుగా తయారవుతారు. ఈరోజు ఎక్కడ చూసినా ధనమును ప్రేమించేవారే ఉన్నారే తప్ప ఏవండి మనుషులను ప్రేమించేవారు లేరండి. ధనం గురించి ఈరోజు తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా ఈరోజు వెనకాడలేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ధనం ఇస్తే ఏదైనా చేయగలుగుతున్నారు. నైతిక విలువలు లేవు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ధనాపేక్ష మోసం, ధనాపేక్ష అన్నిటికీ మోసపోవడానికి, నాశనమైపోవడానికి మూల కారణమవుతుంది. అందువలన ధనమును ఆశించేదానికంటే ప్రియులారా, ధనము ఉండడం మంచిదే, ధనము కలిగి ఉండడం మంచిదే, ధనము చెడ్డది కాదు. కానీ ధనాపేక్ష, ధన ఆశ, దురాశ కలిగి ఉండడమే ప్రమాదం అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక కుటుంబాలు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, కుటుంబాలు ప్రార్థనతో దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, వినాలి జాగ్రత్తగా, కుటుంబాలు దేవుని వాక్యముతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు ఏ అన్యుల మధ్య ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, రక్తంలో కడగబడిన నీ కుటుంబాన్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకుని వాడై ఉన్నాడు. ఒకసారి ఐగుప్తు దేశానికి మనం ఒకసారి చూద్దాం. ఐగుప్తులో దేవుని ప్రజలు కుటుంబాలతో బ్రతుకుతున్నారు. దేవుడు అన్నాడు, ఇదిగో మోషే, నేను ఆఖరి తెగులును ఈ ఐగుప్తు దేశానికి నేను పంపబోతున్నాను. ఆ ఐగుప్తులో మీరున్నారు కనుక మీ కుటుంబాలు మీ డేరాల్లో, మీ గృహాలలో మీరు ఉండండి. అయితే ఎలా రక్షించబడతామయ్యా? నేను రక్షిస్తాను కదా. ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తమును మీరు చిందించి మీ యొక్క ద్వారబంధములకును, అడ్డు కొమ్ముకును, నిలువ కొమ్ములకు మీరు తగిలించండి. దేవుని మాట విన్న మోషే తన ప్రజలందరికీ చెప్పాడు, రండి, మనం ఐగుప్తులో ఉన్నాం, 9 తెగులు దేవుడు పంపించాడు, ఈ ఆఖరి తెగులు రాకపోతుంది. దేవుడు తన హస్తాన్ని ఈరోజు మన మీద ఉంచనై ఉన్నాడు. ఈ పని చేస్తే మనం బ్రతుకుతామని మోషే అందరికీ చెప్పగానే కుటుంబాలన్నీ ఏకమయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారు, అక్కడ ఏకత్వం కనబడుతుందండి. కుటుంబాలు ఏకమై ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుతం అక్కడ జరుగు తీరుతుంది. ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబంలో ఒక గొర్రె పిల్లను తీసుకొని వధించారు. వారి యొక్క రక్తము ఎవరు గొర్రె పిల్లలదే. మీరు గొర్రె పిల్ల వధించారు కదా, మాకు కొంచెం రక్తం ఎవరా? కాదు, ఎవరి గొర్రె పిల్ల వాళ్ళదే. దేవుని స్తోత్రం కలుగును గాక. వధించాక గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని అడ్డు కొయ్యకు, నిలువు కొయ్యకు పెట్టిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క గొర్రె పిల్ల మాంసాన్ని వారు ఏం చేయాలి? మిగల్చకూడదు. రాత్రంతా పులియని రొట్టెలతో మీరు తింటా ఉండండి, బయటికి రావకండి. బయట ఏ స్వరము విన్నా మీరు వినకూడదు. మీ ద్వారముల దగ్గరికి రాకూడదు, మీ డోర్లు ఓపెన్ చేయకూడదు. ఇదే ఆజ్ఞ అని దేవుని ప్రజలకు చెప్పేగానే దేవుడు చెప్పినట్లుగా దేవుని కుటుంబాలన్నీ చేశాయి. దేవుని స్తోత్రం. బయట ఏం జరిగిందో చెప్పమంటారా? మహాభయంకరమైనటువంటి మృత్యుదేవతను దేవుడు పంపాడు. ఏ తెగులైనా దేవుడే పంపాలి, ఏ తెగులైనా దేవుడు ఆపాలి. ఆమె గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఏ తెగులైనా ఎవరు పంపాలి? దేవుడే పంపాలి. మరలా తిరిగి దేవుడే ఆపాలి. ఏ మనుష్యుడు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అనుకుంటే కాదు, దేవుడు ఆయన అనుమతి లేకుండా ఏ మనుష్యుడు ఏది చేయలేడండి. చూడండి దేవుని యొక్క కాపుదల ఎలాగుందో. ఐగుప్తు దేశంలో దేవుని కుటుంబాలు అయితే ఉన్నప్పుడు దేవుడు తన కుటుంబాలను ఎలా కాపాడాడో తెలుసా? రక్తము చూచిన వెంటనే ఆ మృత్యుదేవత దాటిపోయింది. ఏ గుమ్మానికైతే రక్త బిందువులు లేవో ఆ గుమ్మము లోపలికి ప్రవేశించి
నాశనం చేసేసింది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన మనము అన్యుల మధ్య ఉంటున్నాము, మత తత్వాల మధ్య ఉంటున్నాము, విభేదాల మధ్య బ్రతుకుతున్నాము. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలని అసహాయంగా చూచే వారి మధ్య ఉంటున్నాము. ఈరోజు ప్రభు బిడ్డలమని దూషించే వారి మధ్య బ్రతుకుతున్నాము. ఈరోజు క్రీస్తును ప్రకటిస్తున్నామని మనలను వెలివేసే దినాలలో వెలివేసే ప్రజల మధ్య బ్రతుకుతూ ఉన్నాము. నీవు దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి ఒకవేళ నువ్వు సిగ్గుపడుతున్నావేమో, ఈ ఉదయ కాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా నా సహోదరి సహోదరుడా, నీవు దేవుని బిడ్డవని, నీవు సాక్షాత్తు ఆయన ద్వారా రక్షించబడి ఉన్నావని నీవు సాక్ష్యం ఇచ్చి ఆయన్ని మహిమపరచగలిగితే భూలోకంలో రాబోతున్న ప్రతి తెగులును దేవుడు వాటి నుండి తప్పించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈరోజు కుటుంబాలుగా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? పరలోకములోకి వెళ్ళడానికి. కుటుంబాలుగా దేవుని మందిరంలోనికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? ఆయన కాపుదల ఆయన బిడ్డలకు తోడై ఉన్నట్లుగా మనం దేవుని మందిరాలకు పోయి ఆరాధించుకులుగా మనం స్థిరపడాలి. ప్రియులారా, లోకములో మనుషులు కుటుంబాలు సొనుగుతా బ్రతుకుతూ ఉన్నాయి, సంతృప్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నాయి, లోకాశలతో బ్రతుకుతూ ఉన్నాయి. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, వాడిని దోచుకోవాలి, వీరిని దోచుకోవాలి, వారికి అది ఉంది, ఇది ఉంది, మాకు ఇది లేదు కాదా, మాకు ఇది కావాలి అని ఈరోజు అన్వేషించి వారికి సంబంధించినది కానిది, వారికి చెందనిది, వారు అక్కడికి రానిది సంపాదించాలని అక్రమముగా ధర్మముగా ఈరోజు ప్రతి మనుషుడు ప్రతి కుటుంబము కూడా కంకణం కట్టుకొని బ్రతుకుతున్నారు. ఈ లోకములో మనము దేవుని ద్వారా బ్రతకాలి, ఆయన కృప ద్వారా బ్రతకాలి, ఆయన కనికరము ద్వారా బ్రతకాలి, ఆయన నడిపించిన నడకతో మనం బ్రతకాలి. ప్రియులారా, ఆయన మాటతో బ్రతకడానికి మనల్ని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నిర్లక్ష్యం చేయలేదు, తన కుటుంబముతో వెళ్ళాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, రానున్న దినాలలో ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబము దేవుని సన్నిధిలో అగుపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మీరు ఆ విధంగా ప్రయత్నించి చూడండి. మీ పరిస్థితులు దేవుడు మార్చకపోతే దేవుణ్ణి అడగండి. యాకోబు యొక్క పరిస్థితి మార్చబడ్డానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? తన కుటుంబముతో దేవుని మందిరానికి పోయాడు. హల్లెలూయా. యాకోబు అబ్రహాము ఒక తండ్రి అయితే యాకోబు ఒక పెద్ద దేశానికి ఒక తండ్రి అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళిన యాకోబు, తన కుటుంబంతో వెళ్ళిన యాకోబు యొక్క పేరు మారిపోయింది, తన పద్ధతి మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది, తన యొక్క నడవడి మారిపోయింది. దేవుడు అన్నాడు, యాకోబు, ఈరోజు నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నీవు ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, యాకోబు ఏ విధంగా దేవుని మందిరానికి వెళ్ళాడు అంటే గమనించండి, అన్య దేవతలను పారవేసి మందిరానికి వెళ్ళినట్లుగా వాక్యం చెప్తుంది. 35వ అధ్యాయం ఆదికాండం 2-3 వచనాలు మీరు చూస్తే అక్కడ యాకోబు లాబాను ఇంటి నుండి వస్తున్నప్పుడు రాహేలు ఏం తెచ్చింది? కొన్ని గృహదేవతలను దొంగిలించుకొని వచ్చింది. అమ్మ, రాహేలు అన్న పేరు మంచిదేనే కానీ రాహేలుకి కూడా ఇలాంటి బుద్ధి ఉందా? హలో, నాకు తెలిసిన ఒక ఆమె సంతోషమ్మ అని పేరెట్టుకుంది. ఏమండి, ఫ్రంట్ లైన్లో కూర్చొని బైబిల్ ఎత్తి మరీ ఆరాధన చేస్తూ ఉంటుంది. ప్రభువా నీకు వందనాలని. ఈ పక్క ఉన్నారని చూడదు, ఈ పక్కన చూడదు, ఈ చేత్తో ఈవిని కూడా ఎత్తా, ఈ చేత్తో ఈవిని కూడా ఎత్తుంది. అంటే అందరికంటే నేనే గొప్పగా ఆరాధన చేస్తాను. ఈ సంతోషమ్మ కాస్త ఏమైపోయిందంటే అందరికీ కూడా, ఏమండి, సంతోషమ్మ అని పేరు పెట్టుకుని అందరికీ సంతోషంగా ఉండాలి కానీ అందరికీ దుఃఖకరంగా మారిపోయింది. ఎలాగ చెప్పమంటారా? ఎలా చెప్పమంటారా? ఆ మందిరంలో వచ్చిన వాళ్ళందరికీ రొంగతనం కట్టేస్తూ ఉంటుంది. ఒక సహోదరుడు వచ్చాడు, యవనస్తుడు. అయ్యగారు, నేను రేపు వచ్చే వారం నేను చర్చికి రావట్లేదన్న. ఏం బాబు అని అంటే, కొంచెం మంచిగా పాడతాడు, గిటార్ వాయిస్తాడు, ఏమంటే మంచిగా ఆరాధన చేస్తాడు. ఏమీ లేదండి, ఇగో ఈ సంతోషమ్మ నా మీద నింద వేసేస్తుంది, అమ్మాయిలతో నేను ఎక్కువ మాట్లాడుతానంట, అమ్మాయిల వెనకాల తిరుగుతున్నానంట, ఎక్కడో బజార్లో నన్ను చూసిందంట. ఇలాగైతే నేను కష్టం అండి, నేను దేవునిలో ఎదుగుతున్నాను, ఇలాంటి నిందలు పెట్టేవాళ్ళైతే నేను మందిరానికి రానండి అనేసాడు. పాస్టర్ గారికి చాలా బాధ అనిపించింది.
ఏమయ్యా ఫోన్లే, ఆవిడకి ఏదో తెలియకుండా మూర్ఖంగా మాట్లాడిందిరా అని అంటే, పాపం కుర్రోడు చాలా వేదన పడిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మతో చెప్పాడు, వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఫోన్లే వెళ్ళొద్దులే, నువ్వు వెళ్ళవు కదా మేము కూడా వెళ్ళాం. ఓకే వెళ్ళడం మానేసి కూడా అమ్మ ఆగిపోయింది. ఏం పేరు ఆవిడ పేరు? ఈ సంతోషమ్మ కాస్త కుటుంబంలో ఏం కలిగించింది చెప్పండి? విచారం. మీరు మాట్లాడట్లేదు. సంతోషానికి భిన్నమైన పదం ఏంటో చెప్పమంటే అందరూ నానా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టు ఆ కుటుంబంలో రిలేషన్స్ మరికొంతమంది కుటుంబ సంఘంలో ఉన్నారు. ఏ ఆదివారం రాలేదేమి? మేమైతే రాదలుచుకోలేదు. ఎందుకు రాదలుచుకోలేదు? అలాగైతే మేము వెళ్ళాం. రెండో కుటుంబం అవుట్, మూడో కుటుంబం అవుట్, నాలుగో కుటుంబం అవుట్. వాళ్ళకి సంబంధించిన వారందరూ ఎలాగా అవుట్ అయిపోతే పాస్ట్ గారు ఇక్కడ పాపం బాధపడుతున్నారు. ఏమైంది? ఈవిడ మాత్రం ఫస్ట్ ఆదివారం బల్లారాధన రోజు నిలబడి ఇక్కడ మళ్ళా తెల్ల చీర కట్టుకొని మొదట నిలబడిపోయింది. ఆవిడకి మైకిచ్చాలట, మాట్లాడేస్తుంది, పాట పాడేస్తుందట. సంతోషమ్మ కాస్త అందరికి ఏమైపోయింది చెప్పండి? సంఘం ఖాళీ అయిపోయింది. పాస్ట్ గారు అన్నారు, సంతోషమ్మ నువ్వు కూర్చో. అదేటే గారు నేను కూర్చోమంటారేటి? కూర్చో. చెప్పండి అయ్య గారు ఏంటని. వాక్యం ఇన్ని ముందు ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్తున్నారు కదండి వాక్యం. ఏదైనా చెప్పండి. కొంతమందికి ఎంత మంచి వాక్యం చెప్పినా చోట్లేదు, హృదయానికి చోట్లేదు. ఆవిడ ఎంత సంతోషిస్తుందో, వాళ్ళు రాలేదు దేవుని స్తోత్రం, వీళ్ళు రాలేదు దేవుని స్తోత్రం. నేను ఒక మాట చెప్పమంటారా? ఈరోజు దేవుని కొరకు ప్రజలను సంపాదించుకోవడం చాలా కష్టం. ప్రసవ వేదన పడే పరిస్థితి. పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఏ రాయి అయినా ఎవరికి తగులుతో చెప్పండి? మేము రాళ్ళ చేత కొట్టబడడానికి సిద్ధంగా ఉన్నాం. గమనించాలి. వాస్తవం ఏంటో చెప్పమంటారా? కుటుంబాలు కట్టబడటానికి ఏ రాయి అయినా తగిలినా పర్వాలేదు. దేవుని బిడ్డలంగా రాహేలమ్మ ఏం చేసిందో చూడండి. తన తండ్రి ఇంటి నుండి ఏం తీసుకొచ్చింది? ఈ సంతోషమ్మకు ఏ దేవత ఉంది? మనుషులను చెడగొట్టే దేవత ఇందులో పనిచేస్తుంది. మనుషుల యొక్క సంతోషాన్ని నాశనం చేసే దురాత్మ ఈవిలో ఉంది. నిజంగా ఆవిడ భక్తిపరులైతే, ఆత్మీయురాలైతే, ఏదైనా లోపం చూసినప్పుడు, ఏదైనా పరిస్థితి చూసినప్పుడు రహస్యంగా ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థించి, ప్రభువా ఈ పరిస్థితి నా కుటుంబంలో, నా గృహములో, నా సంఘములో ఉంది కనుక నీ కృప చేత అది తొలగించి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు సమాధానం ఇవ్వడా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఇవ్వడా? ఇస్తాడు. ఈరోజు ఒకరిని సాధించాలి, ఒకరి మీద తప్పు పట్టాలి. గమనించాలి. లాబాను ఇంటి నుండి వస్తున్నప్పుడు రాహేలు గృహదేవతలను దొంగిలించి వచ్చింది. యాకోబు అప్పుడు అతనికి తెలియలేదు. కొన్ని భర్తలకు భార్యలు ఏం చేస్తారో తెలియదు. యాకోబు ప్రేమించాడు, 14 సంవత్సరాలు ప్రేమించాడు. ఎవరిని? రాహేల్ని. కానీ మొదట 7 సంవత్సరాలు రాహేల్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ లాబాను తన మామ మోసం చేశాడు. మరలా రాహేలు కోసం లేయాన్ని పెళ్లి చేసుకొని రాహేలు కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు ప్రేమించిన రాహేలు యాకోబుకు తెలియకుండా మహాపాపం చేసింది. గమనించాలి. దేవుడు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, చూడండి, దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీ రాహేలు బయటపడిపోయింది. ఎలాగా? తన తండ్రి అయిన లాబాను పరిగెత్తుకొని వచ్చి యాకోబు మీద నిందేయడానికి వచ్చాడు. ఏమని? ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నావు, ఇదిగో మా ఇంట్లో ఉన్న నువ్వు ఎత్తుకుపోతున్నావు అని అంటే, ఎక్కడోనే నేనేం ఎత్తిపోలేదు, నేను యథార్థవంతుడిగా జీవించాను, నా దేవుడు నాకు తోడై ఉండి ఇప్పుడు నడిపిస్తుండగా మధ్యలోకి వచ్చి నా మీద ఎందుకు నిందేస్తున్నావు? నన్ను నువ్వు మోసం చేసావు, నాకు 10 రెట్లు జీతం ఇవ్వాల్సిన వాడు నువ్వు ఆపేసావు, నేను నీకు మోసం చేయడం ఏంటి? ఆ నిందంతా యాకోబు మీద వేయడానికి తలస్తే, ఇదిగో మా ఇంట్లో నుంచి నువ్వేం తీసుకొచ్చేసావు ఆభరణాలు బంగారంవి. వెతికినప్పుడు ఎవరి దగ్గర దొరికాయి చెప్పండి? ఎవరి దగ్గర దొరికాయి? రాహేలు. యాకోబు చాలా సీరియస్ అయ్యాడు.
వెంటనే అవి తీసుకొని తన మామయ్య అయిన లాభానికి ఇచ్చేశాడు. ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చిన మనం ఈ ఈ ఈ ఈ విగ్రహ దేవతలు ఉండకూడదు. ఈ విగ్రహ దేవతలు దేనికి సాదృశ్యం చెప్పమంటారా? కక్ష, అసూయ, ధనాపేక్ష, పగ. చెప్పండి, ఏకత్వం ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం పడడానికి ఉండదు, ప్రేమ ఉండడానికి ఉండదు. దయచేసి గమనించండి, ఈరోజు దేవుని ప్రజల కుటుంబాలలో ఈ యొక్క కక్షల చేత, ఈ యొక్క వివక్షల చేత, భేదాల చేత, పగ చేత అంటు కట్టకుండా ఉండేటువంటి మనస్తత్వాలతో బ్రతుకుచున్న దేవుని కుటుంబాలలో ఇవి కూడా రాహేలు దొంగిలించి వచ్చిన విగ్రహ దేవతలతో సమానం. కనుక నీ కుటుంబము బాగుపడాలన్నా, నీ కుటుంబము దీవించబడాలన్నా ఈ విగ్రహ దేవతలకు ఉన్నటువంటి యాటిట్యూడ్, ఈరోజు లోకములో ప్రతి విగ్రహ దేవతకు ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక ప్రవర్తన ఉంది, ఒక స్వభావం ఉంది. ఈరోజు ఆ స్వభావాలన్నీ కూడా ఈరోజు దేవుని కుటుంబాల్లో పనిచేస్తున్నాయి. మనమందరం కూడా ఎవరి స్వభావంలోకి రావాలి? హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న దేవతలకు, దేవుళ్లకు క్షమించే స్వభావం ఉందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. కక్ష సాధింపు, వ్యతిరేకత, తప్పును ఒప్పుకోక, దిద్దుకోక, సరి చేసుకోక, ఒప్పుకోక, ఏమండి, తల వంచాక ఈరోజు బ్రతుకుతున్నాము అంటే ఇవన్నీ కూడా దురాత్మలతో సమానం. దేవుని కుటుంబాలలో ఇవి ఉండకూడదండి. అందుకే ప్రార్థనలో ఉండాలి దేవుని బిడ్డలు, మందిరములో అందుకే ఉండాలి, దేవుని సన్నిధులు అందుకే ఉండాలి, ఉపవాస దీక్ష అందుకే చేయాలి. ఒకరితో మాట్లాడి ఒకరితో నువ్వు మాట్లాడకపోతే, ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించడం, ఒకరిని నువ్వు క్షమించి మరొకరిని క్షమించకపోవడం, ఒకరితో సమాధానంగా ఉండి మరొకరితో సమాధానం ఉండకపోవడం, ఒకరితో ఐక్యతగా ఉండి మరొకరితో ఐక్యత ఉండకపోవడం, ఇది దురాత్మల యొక్క మనస్తత్వాలు. దేవుని బిడ్డల కుటుంబాల్లో లేవా? ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, పేరుకి నువ్వు క్రైస్తవుడివే, పేరుకి నువ్వు మంచి పేరు పెట్టుకుని మందిరానికి పోతున్నావేమో కానీ నీ కుటుంబాలలో, నీ రక్త సంబంధులకు విరోధంగా, నీ సంఘములో ఉన్న కుటుంబాలకు విరోధంగా, నీ ఇరుగు పొరుగు వారికి ఉన్న పొరుగువారి మధ్య ఉండే కుటుంబాలకు విరోధంగా సాక్షాత్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి, ఆయన నామములో ముద్రించబడి, ఇంకనూ కూడా ఇలాంటి వివక్షతో నువ్వు బ్రతుకుతే నీలో అన్య దేవతల విగ్రహాల యొక్క శక్తి, దురాత్మలు నీలో పనిచేస్తున్నాయి. నీలో క్రీస్తు రక్తము ప్రవహించాలి, నీలో క్రీస్తు ప్రేమ ప్రవహించాలి, నీలో క్రీస్తు శక్తితో నింపబడాలి, క్రీస్తు యొక్క సమాధానంతో నింపబడాలి. ఆయన ప్రేమ చేత నీవు నింపబడి ప్రతి కుటుంబానికి ఒక మాదిరిగా, ప్రతి వ్యక్తికి ఒక మాదిరిగా, ప్రతి ఒక్క సహోదరుడికి నీవు ఒక ప్రేమించే బిడ్డగా నువ్వు గుర్తు పొంది ఆయన కొరకు ఒక సాక్షిగా నువ్వు నిలబడినప్పుడు నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి వాడై ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీ గృహ దేవతలు పనిచేస్తున్నాయా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మాట్లాడకపోవడం, ఏమండి, పేరుకి అక్క చెల్లెళ్ళే, పేరుకి అత్త కోడళ్ళే, పేరుకి రక్త సంబంధమే, కానీ మాట్లాడుకోకుండా, ముఖములు చూచుకోకుండా ఈరోజు కుమారులు తండ్రి మాట వినక తండ్రితో మాట్లాడకుండా ఉన్న కుమారులు ఉన్నారు. కుమారులతో మాట్లాడలేని తండ్రులు కూడా ఉన్నారు, తల్లులు కూడా ఉన్నారు. ప్రియులారా, ఈ విధంగా పెంచుకొని పోతే మనము దురాత్మలను ఆహ్వానించు వారం అవుతాం. అందుకే ఎల్లప్పుడూ కూడా ఎంత పరిస్థితి విషమించినా, ఎంతమంది మనలను నిందించినా, ఎంతమంది నిన్ను దుఃఖపెట్టినా, ఎంతమంది నిన్ను ఎవరైనా బాధించినా, ఎంతమంది ఎవరైనా నీ మీద అవండాలు వేసినా, క్రీస్తు ప్రేమ చేత నింపబడిన నీవు ఆయన ప్రేమ చేత నీవు క్షమించగలిగితే, యేసయ్య అలాంటి ప్రేమనే మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. అయ్యా, నాకు ఆ ప్రేమ లేదయ్యా, నేను క్షమించలేకపోతున్నానయ్యా అంటే ఇంకా నువ్వు యేసుక్రీస్తును అనుభవించలేదని అర్థం. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Every moment, every time, if you cannot forgiven,
If you cannot forget the things, you need to experience Jesus in your life. నీ జీవితంలో యేసును అనుభవించే అనుభవంలోనికి నువ్వు రావాలి. నా కోసమే కదా చెప్తున్నారు, నా కుటుంబం కోసమే కదా చెప్తున్నారు. అయ్యో, నా భార్య అంతగా ప్రార్థన చేస్తుంది కానీ నోటి నుంచి బూతులు ఎందుకు వస్తున్నాయి? అయ్యో, నా భర్త ఇంతగా దేవుని మందిరంలోకి వెళ్తున్నాడు, ఇంకనో కూడా మోసం మానలేదా, అన్యాయం మానలేదా, ఇంకా త్రాగుడు మానలేదా, ఇంకా వ్యసనాలు మానలేదా అని ఒకవేళ నీవు చింతిస్తున్నావేమో. యాకోబు దేవుని మందిరానికి ప్రసవ వేదనతో వెళ్ళినట్లుగా నీవు కూడా నీ కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి రాగలిగితే నా దేవుడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని మారుస్తాడు. ఎందుకు దేవుని మందిరంలోనికి దేవుని కుటుంబాలు రావాలో తెలుసా? దేవుడు మాట్లాడువాడు. మందిరంలోకి వస్తే దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడితే నీ స్థితులు మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మందిరానికి ఎంతకాలం నువ్వు రాకుండా ఉంటావో అంతకాలం నీ స్థితి మారదు. ఇది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మందిరములకు దేవుని సన్నిధికి మనం రావాలి. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి విగ్రహాలను పెట్టుకొని ఇంకా చాలామంది దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారండి. ఎలాగా చెప్పండి? ఎలాగా? అంటూ ముట్టు. ఈరోజు లోకంలో తడిమడి అన్నట్లుగా ఈరోజు దేవుని ప్రజల్లో కూడా ఏముంది చెప్పండి? ఏముంది? చాలా మందిరాల్లో కుల వివక్షణ చూపించేవారు లేకపోలేదండి, చూపిస్తున్నారు. వివాహాలు వచ్చినప్పుడు వివాహ సంబంధాలలో కూడా కుల వివక్షణ చూపించేవారు కోకలలుగా ఉన్నారు దేవుని బిడ్డలు. పాపము. దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు. ప్రియులారా, నీ కుటుంబాన్ని యథార్థంగా దీవించాలని ఆయన నమ్ముతున్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే మనం ఇలాంటి విచక్షణలతోనూ ఇలాంటి మనస్తత్వాలతో దేవుని సన్నిధికి రాకూడదు. ప్రియులారా, చిన్నవారు చెప్పినా మనం వినాలి, పెద్దవారు చెప్పినా మనం విధేయత చూపించాలి. ఎందుకో తెలుసా? మనము క్రీస్తుకు అంటు కట్టబడి ఉన్నాం, మనము దేవుని బిడ్డలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లోకంలో క్రైస్తవ్యం మీద ఎందుకో తెలుసా కోపం, క్రైస్తవం మీద ఎందుకో తెలుసా పగ, క్రైస్తవం మీద ఎందుకో తెలుసా ద్వేషం? ఎందుకంటే క్రైస్తవ్యం క్షమించమని బోధిస్తుంది, క్రైస్తవ్యం కాపాడమని చెప్తుంది, క్రైస్తవ్యం ప్రేమించమని చెప్తుంది, క్రైస్తవ్యం సమాధానపడమని చెప్తుంది. కానీ మిగిలినవేవి కూడా ద్వేషించమని, కక్ష సాధింపుతో నరకమని, చంపమని బోధించే విధానాలే ఈరోజు లోకంలో వినబడతా ఉన్నాయి. ప్రియులారా, దేవుని బిడ్డలంగా మనము వదిలేవలసినవి వదలాలి. వాక్యం చెప్తుంది పారవేసి ఏం చేయమంటున్నాడు అక్కడ? అన్య దేవతల విగ్రహములను ఏం చేయాలి? పారవేసి. అందరూ చెప్పండి, పారవేసి. పారవేయడం అంటే పారవేయడం అంటే ఏంటి చెప్పండి? నేను ఒక ప్రాంతంలో ఒక కుటుంబం దర్శించడానికి వెళ్ళాను. జాగ్రత్తగానండి. వెళ్ళగానే నాకు ఎదురు దర్శనం ఏమండి అక్కినేని నాగేశ్వరరావు గారు కనబడ్డారు. నేను అడిగాను వాళ్ళ ఇంట్లో, ఎవరు ఫేవరెట్ రా ఎక్కడ ఉన్నారు అని అంటే, మా నాన్న అండి, అక్కినేని నాగేశ్వరరావు అంటే సూపర్ అండి. అలాగా, వెరీ గుడ్ అని అలాగెళ్ళి హాల్లోకి వెళ్ళాను. అక్కడేమో మహేష్ బాబు బొమ్మ కనబడింది, పెద్ద పోస్టర్. ఉరేయ్ ఎవడరా ఈడు? మహేష్ బాబు అండి. ఎవడు తల? మా తమ్ముడిదండి, మా తమ్ముడు ఫ్యాన్. బెడ్రూమ్లోకి వెళ్ళాం కూర్చోడానికంటే అక్కడ ఇంకొక ఫ్యాన్ కనబడింది. ఎవరు ఫ్యాన్ రాయుడు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, మా అన్నయ్య అండి. అలాగా, వెరీ గుడ్. మీ నాన్న పిల్లరా? వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వచ్చారు. వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళి అడిగాను, ఏమండి ఎప్పటి నుంచి అండి మీరు అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమేనండి. ఆయన డ్యాన్స్ అండి బాగుంటుందండి, ఆయన మాటలు బాగుంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ కుర్రోళ్ళండి, వాళ్ళకి అర్థం కాదండి. అలాగా, వెరీ గుడ్. ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చి ట్యాబ్లెట్ ఏమైనా ఇచ్చారా? ఆయన ఎందుకు ఎత్తాడండి? ఓహో, ఇవ్వలేదు. పోనీ ఆయన ఎప్పుడైనా మీకు కాలేజీకి చదివించాడా? చదివించలేదండి. ఎప్పుడైనా మీ పెళ్లి చేయడానికి వచ్చాడా? మీ పెళ్లి టైంలో ఏమ్మా వచ్చాడా మీ పెళ్ళికి? రాలేదండి. ఎప్పుడైనా ఒక రూపాయో ఒక 10 రూపాయో ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఇవ్వలేదా? ఇవ్వలేదండి.
ఎప్పుడైనా మిమ్మల్ని పరామర్శించి ఒక 10 రూపాయలని ఇచ్చాడంటే ఎప్పుడు ఇవ్వలేదండి, నేనే దాంట్లో కొట్టేసేవాడిని అండి. ఓ వెరీ గుడ్. వాళ్ళ పెద్దోడిని పిలిచాను, ఒరే నీ ఫేవర్ ఎవరంటే అగోండి పవన్ కళ్యాణ్ అండి. ఒరే ఎప్పుడైనా మీ కాలేజ్ ఫీజు కట్టాడంటే లేదండి మా నాన్న మా అమ్మ కట్టారండి. నీకు జ్వరం వచ్చినప్పుడు ఎవరు నోట్లో పాలేసారు? మా అమ్మ పాలేసింది. నీ బట్టలు ఎవరు ఉతికారు? మా అమ్మ ఉతికిందండి. ఒరే ఇలా రారా చిన్నోడా, నీ ఫేవరెట్ ఎవరంటే మహేష్ బాబు. ఒరే ఎప్పుడైనా నీ ముడ్డు ఎవరైనా కడిగారా అంటే కడగలేదండి. ఎవరు కడిగారు? మా అమ్మ కడిగిందండి. ఇన్ని సేవలు చేసేవారు నీకు హీరోలా లేకపోతే బొమ్మలో ఉన్నవారు హీరోలా అని అడిగా. వాళ్ళ నాన్నగారికి బుర్ర తిరిగి, అయ్యగారు మా నాన్న మా అమ్మ హీరోనండి. మరి వీళ్ళు ఎప్పుడైనా వచ్చి నీకు సేవలు చేశారా? ఎప్పుడైనా నీకు వచ్చి ఉపచారం చేశారా? ఎప్పుడైనా మీకు వచ్చి వారు నీకు పరామర్శించారా? లేదండి. మరి నిజమైన హీరోలు ఎవర్రా? మా నాన్నేనండి నిజమైన హీరో. నిజమైన హీరోయిన్ ఎవర్రా? మా కుటుంబంలో నన్ను కాపాడేది నా తల్లేనండి. మరి వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ? లేదండి, తల్లిదండ్రులే ఎక్కువేనండి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు నీ తల్లిని తండ్రిని పక్కన పెట్టి ఎక్కడో ఉన్న సిగ్గు నీతి మానవత్వం మర్చిపోయిన వారిని నీవు నీ హృదయంలో పెట్టుకునేది కూడా విగ్రహ దేవతతో సమానం. ఒకవేళ అలాంటి విగ్రహ దేవతలు నీలో ఉంటే, దుష్టుల యొక్క అభిమానము నీలో పెరిగిపోతే, అక్రమము పాపమును ప్రేరేపించేవారు కామాంధుల యొక్క అభిమానం నీలో ఉంటే, అది కూడా ఈ రాహేలు దాచుకున్న విగ్రహ దూతలు విగ్రహ దేవతలు కూడా ఆత్మలు నీలో ఉన్నట్టే. ఒకవేళ అలాగ నీలో ఉన్నట్లయితే యేసును బట్టి నువ్వు తీసి పడేయాలి. ఆమెన్ చెప్పరా? ఆమెన్. రోజు నువ్వు డీపీ పెడతా ఉంటావు, నువ్వు బాహుబలో ఎవడో అని రోజు డీపీ పెడతా ఉంటావు, ఆడో ఈడో అని. నీకు అలా పరామర్శించలేదు, నిన్ను క్షమించలేదు, కానీ సాక్షాత్తు పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నీ కష్టార్జితాన్ని కాపాడుతున్నాడు, నువ్వు కష్టపడడానికి నీకు సామర్థ్యం ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను నీవు అనుదినము మొక్కాలి, ఆయననే నువ్వు గణపరచాలి. ఆయనకు తప్ప లోకములో ఏ మనుష్యుడును కూడా నువ్వు గణపరచకూడదు. ఒకవేళ నువ్వు గణపరిస్తే నీలో ఉన్నవి, అడుగుతున్నాను సమాధానం చెప్పండి, నీలో ఉన్నవి విగ్రహ దేవతలు ఉన్నాయా? ఉంటే పరై. వాక్యం చెప్తుంది, యాకోబు తన యొక్క భార్య అయిన రాహేలు ఏం చెప్తుంది? అన్య దేవతలను పారవేసి నువ్వు మందిరానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పారేయకుండా నువ్వు మందిరానికి వస్తున్నావు, ఈ పాడేయకుండా ప్రభు యొక్క బలను ముట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎంత పాపివో. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్కి బదులు ఈరోజు దేవుని ఆరాధించడానికి బదులు ఎంటర్టైన్మెంట్తో నువ్వు ఫీడ్ చేయబడుతున్నావంటే నీలోకి ప్రవేశిస్తున్న దురాత్మలు కాదా? అవి సీరియల్స్ అయినా సినిమాలైనా పనికిరాని వ్యర్థమైనవి ఏదైనా సరే, నీ మనస్సును పాడు చేసేది ఏదైనా పాడవేయమని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం ఉన్నదన్నట్టు మాట్లాడితే కొంతమందికి ఇష్టం ఉండదు. ఏం పాడేయాలమ్మా? ఏం పారేయాలి? ఒకవేళ మీ గృహాల్లో అలాంటి పోస్టర్స్ ఉంటే తీసేయండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ నువ్వు మనుషులను బట్టో లేక మతాలను బట్టో పార్టీలను బట్టో ఒకవేళ నువ్వు అభిమానం పెంచుకుంటే దానివలన నీకు ఏమండి నష్టం, కోపం, నిరాశ, రోషం, పగ, ద్వేషం ఇదే పెరుగుతుంది తప్ప ఇంకా ఏమీ పెరగదు లోకంలో. నువ్వు యేసు మీద ప్రేమ పెంచుకో, నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవది దేవుని వాక్యం చెప్తుంది, చూడండి, వస్త్రములను మార్చుకొని మందిరానికి వెళ్ళాలి. యెహోవా మందిరానికి యాకోబు బేతేలుకు ఎలాగ వెళ్ళాడు? కుటుంబంతో వెళ్ళాడు. రెండవది అన్య దేవతలను పారేసి మందిరంలోనికి వెళ్ళాడు. మూడవది వస్త్రములను మార్చుకొని మందిరంలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం మార్చుకుని వెళ్ళాలి? అందరూ చెప్పాలి, ఏం మార్చుకుని వెళ్ళాలి? కొంచెం గట్టిగా చెప్పండి. వస్త్రములు పాడైపోతే ఏం చేస్తాం మనం? వస్త్రములు ధూళిపడితే ఏం చేస్తాం మనం? వస్త్రములు పాడైతే మనం ఏ విధంగా ఉతుక్కుంటామో, ఏ విధంగా బాగు చేసుకుంటామో, ఏ విధంగా శుద్ధి చేసుకుంటామో, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వేం చేయాలి?
మార్చుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఏమండి, పాతకాలంలో దేవుని దాసులు, సేవకులు, అలాగే మందిరానికి వెళ్ళిన వారు కేవలం వారు మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులను వారు కేటాయించేవారు. ఆ దుస్తులు మరి ఎప్పుడు ఏ ఫంక్షన్కి కానీ ఎక్కడికి కానీ వాడే విధానం ఆ దినాల్లో లేదు. వారు ప్రత్యేకముగా వస్త్రాలను దీక్షతో వారు కాపాడుకునేవారు. భక్తికి కావలసింది కూడా వస్త్రమే ప్రియులారా. ఎందుకంటే ఆ వస్త్రము మనలను భక్తిని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ వస్త్రము, అది భక్తికి ఇచ్చే వస్త్రం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమై ఉన్నది ప్రియులారా. కనుక ఈ వస్త్రములు, ఇంతకీ వస్త్రాలు ఎందుకు మార్చాలి? ఆదికాండం 35:3 మీరు చూస్తే అక్కడ అవబడబడుతుంది, దీనా యాకోబు యొక్క కుమార్తె అవమానపరచబడింది. ఆమె సహోదరులు, ఆ ఊరి వారందరూ ఏం చేశారంటే అవమానించిన వారందరినీ చంపేశారు. వారి వస్త్రాలు ఎలాగున్నాయంటే రక్తముతో ఉన్నాయి. గమనించాలి, దీనా అవమానపరచబడింది. యాకోబుకు ఒకే ఒక కుమార్తె, ఆమె పేరు దీనా. ఈ దీనా అనేక మంది వారి ద్వారా అవమానపరచబడింది. నా చెల్లిని అవమానపరుస్తావని యాకోబు కుమారులందరూ వెళ్ళి అక్కడ ఎదురుగా వచ్చిన వారందరినీ చంపేశారు. ఆ వస్త్రాలన్నీ ఏమైపోయాయంటే రక్తముతో మలినమైపోయాయి, రక్తముతో నింపబడాయి. ఇప్పుడు అలాగ దేవుని మందిరానికి రక్త మడుగులతో వెళ్ళకూడదు. దేవుడు అన్నాడు, వస్త్రములు మార్చాలి. ప్రియులారా, దేవుని బిడ్డలైన మనం, రక్తము దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పమంటారా? కలంకమైనది, అపవిత్రమైనది, పరిశుద్ధము కానిది. యేసుక్రీస్తు యొక్క రక్తమే పరిశుద్ధమైనది. ఆ రక్తమే ప్రతి మానవాళి యొక్క పాపము నుండి విడుదల కలిగిస్తుంది. యేసయ్య రక్తం కార్చాడంటే పాప పరిహార్థము కొరకు రక్తము కార్చాడు. కోడెలు, దూడలు, ఏమండి, గొర్రెల యొక్క రక్తము అప్పటి వరకు లోకంలో పనిచేయలేదు. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వాడు రక్తము ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా, ఆ నిష్కలంకమైన రక్తము ద్వారా మనిషికి పాపక్షమాపణ కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏడాదికి ఒకసారి అండి మేము మొక్కుబడి చేసుకుంటామండి, ఏడాదికి ఒకసారి అండి గుండు కొట్టించుకుంటామండి, ఏడాదికి ఒకసారి మేము మొక్కుకుంటామండి. నేను చాలామందిని అడుగుతూ ఉంటాను, నువ్వు తల మొక్కుకునేటప్పుడు ఆ తల మొలవదన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు కొట్టించుకుంటావా? పోనీ దానికి బదులు చెయ్యి కొట్టించుకోవచ్చు కదా, పోనీ కాళ్ళు కొట్టించుకోవచ్చు కదా. దేవునికి కావాల్సింది అపవిత్రమైన రక్త బలులు కాదు, దేవునికి కావాల్సింది పదార్థాలు కాదు, దేవునికి కావాల్సింది అల్పాహారం కాదు, దేవునికి కావాల్సింది పుష్పములు కాదు, దేవునికి కావాల్సింది ధూపము కాదు, దేవునికి కావాల్సింది ఏమండి లోకములో మనుషులు ప్రేరేపించబడి ఏదేదో ఇచ్చింది కాదు. దేవునికి కావాల్సింది నీ వస్త్రాలు మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదేను వనములో నుండి గెంటి వేయబడుతున్నటువంటి ఆదాము అవ్వలను దేవుడు పిలిచి ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క చర్మమును తీసి వారికి వస్త్రాలు తొడిగించి వారిని బయటికి పంపాడు. ఆ గొర్రె పిల్ల యొక్క వస్త్రమే ఈనాడు ప్రభు మనకు రక్తము కార్చిన ఆ గొర్రె పిల్ల వస్త్రము మనకు రక్షణగా దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రక్షణను మనం కాపాడుకోవాలండి. ఎప్పుడో రక్షణ పొందాం, ఒక 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల రక్షణ పొందాం, కానీ ఆ రక్షణను మనం నిర్లక్ష్యపరుస్తూ వచ్చాం. ఎంతవరకు ప్రార్థించాక, ఉపవాసం ఉండక, దేవుని సన్నిధిలో కనిపెట్టక, దేవుని సన్నిధిలో అంగలార్చక, దేవుని మందిరానికి పోక, దేవుని వాగ్దానాలను మనం నమ్మక, అవిశ్వాసపరులై శోధనలో బాధల్లో అనేక విచారాలు పడి దేవునికి దూరమై ఆ వస్త్రాన్ని మనం నిర్లక్ష్యము చేశాము కదా. ఆ వస్త్రాన్ని మార్చబడాలి. ప్రభువా, నువ్వు ఇచ్చిన రక్షణ నేను మరొకసారి శుభ్రం చేసుకోవాలయ్యా. దేవుని మందిరానికి ఎలాగెళ్ళాలి దేవుని ప్రజలు? హృదయములో ఉన్నటువంటి ఏమండి పగైనా ద్వేషమైన రక్తము దేనికి సంబంధించిందంటే పగ, ద్వేషము, రక్తపాతము, నరహంతకమైనటువంటి ఆలోచన, ఏమండి పన్నాగముతో కూడినటువంటిది. ఈరోజు సాక్షాత్తు ఒక వ్యక్తిని నువ్వు బల్లంతో కత్తితో పొడిచినది హత్యే, మాటతో తన ఆత్మను పాడు చేసినా కూడా హత్యే. కొంతమంది మాటలతో హత్య చేయవారు ఉన్నారు, కొంతమంది వస్తువులతో కూడా హత్య చేయవారై ఉన్నారు.
అందుకే దేవుని బిడ్డలైన మనం ఏది ఉపయోగించకూడదు, మన మాటతో బాగు చేయాలి, మన మాటతో స్వస్థపరచాలి, మన మాటతో వారిని కట్టాలి, మన మాటతో వారిని దీవించాలి, మన మాటతో వారికి ఆశీర్వదించాలి, మన మాటతో వారు కోల్పోతున్న జీవితాన్ని మరలా తిరిగి మన మాటతో రిస్టోర్ చేయాలి. అదే దేవుడు మనకు నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం. ప్రియులారా, యాకోబు జీవితం పోతూ ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు, మాట్లాడాడు. అయ్యా, నా సహోదరుడు పగబట్టి వస్తున్నాడయ్యా అని ప్రభు దగ్గర అంగలార్చాడు, పెనుగులాడాడు, పట్టుకున్నాడు. ఈరోజు ప్రభు మందిరానికి వచ్చిన వాళ్ళు ఫ్యాషన్గా కూర్చొని పోకుండా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో వినేసి పోకుండా, దేవుని మందిరంలో నువ్వు మోకరించి నువ్వు గోజాడి నీ యొక్క స్థితి మారినంత వరకు కూడా నువ్వు దొర్లుతావో, నీవు దేవుని సన్నిధిలో అంగలారుస్తావో, మోకరిస్తావో, ఏడుస్తావో, ఉపవాసం ఉంటావో, అది నువ్వు చేయగలిగినటువంటి పరిస్థితి నువ్వు చేయగలిగితే నా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఇలా కూర్చొని పోతే సమాధానం రాదు ప్రియులారా. మందిరానికి వెళ్ళిన వాడు, ఈరోజు లోకంలో ఎంతోమంది టికెట్లు బుక్ చేసుకొని దూర ప్రయాణాలకు వెళ్ళి ఆ మందిరాల్లోనూ దొర్లుతున్నారు, మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు. వారికి కావాల్సింది, వారు డెస్పరేట్లీ దే ఆర్ ఆస్కింగ్, డిమాండింగ్ గాడ్, దేవుణ్ణి అడుగుతున్నారు. అంతకంటే ఎక్కువగా నా దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని ఒప్పుకొని నా దేవుని సన్నిధిలో గోజాడుతావో, మొర్ర పెడతావో, అంగలారుస్తావో, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటావో, నీ మొర్ర నా దేవుడు వినువాడు. ఎందుకంటే నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. ఈ పరిస్థితి ఈరోజు దేవుని మందిరాల్లో కనబడుతుందా? ఎంత తొందరగా బయటకు పోదామా అన్న ఆలోచన ఎక్కువ. దేవుని మందిరంలో శక్తి ఉందండి. మనం మోకరిల్లితే మన మందిరంలోనే ఒక సహోదరి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఉదయము సాయంకాలము ప్రభు సన్నిధికి వచ్చి తాళాలు తీసుకొని, ఎవరు లేకపోయినా ప్రభు సన్నిధిలో గోజాడింది, ఉపవాసం ఉండింది, ప్రార్థన చేసింది. ఆఖరికి దేవుడు ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి నేరుగా శ్రీకాకుళంలో జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. మీకు అందరికీ తెలుసు, కొంతమందికి. దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొర పెడతావో నా దేవుడు ఇవ్వకుండా ఉండడు. మొరపెట్టు, దేవుని మందిరంలో మొరపెట్టు. మీరు మందిరానికి రమ్మంటే ఎందుకు రాలేకపోతున్నారు చెప్పమంటారా? అది మీ బలహీనత కాదు. మీరు మందిరానికి వచ్చి మొర్రపెట్టి మీరు ఎక్కడ సాధిస్తారో, ఎక్కడ అపవాది ఓటమి పాలవుతాడన్న భయంతో వాడు మీకేస్తున్న అడ్డులు, ఆటంకాలు, అది మనం గ్రహించలేకపోతున్నాం, వివేకించలేకపోతున్నాం. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో దేవుని మందిరమునకు కుటుంబముతో కలిసి వెళ్ళాలి. దేవునికి అసహాయముగా ఉన్నది ఏదో పడేయాలి. దేవుని మందిరములో మనము వస్త్రాన్ని కాచుకోవాలి. వస్త్రము అనగా మరొక మాట ప్రవర్తన కూడా. వస్త్రము అనగా ప్రవర్తన. ద వే యూ డ్రెస్ అప్ ఆల్సో షోస్ యువర్ యాటిట్యూడ్. నువ్వు ఏ విధంగా వస్త్రధారణ కలిగి ఉంటున్నావో అది కూడా నీ యొక్క స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. అందుకే ఈరోజు దేవుని బిడ్డలైన మనం, ప్రభువా నా వస్త్రము నీ సన్నిధిలో, వాక్యం చెప్తుంది ప్రసంగి 5:1, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అనగా వస్త్రము. మందిరంలో కూర్చున్నప్పుడు స్త్రీలందరూ ముసుగులు వేయాలి. దేవుని మందిరంలోన పురుషులందరూ కూడా దేవుని సన్నిధిలో ఏమండి భక్తితో దేవుని వాక్యాన్ని వినాలి. ఈరోజు ఫోన్లతో బిజీ అయిపోయినటువంటి వారు అనేకులు మందిరంలో కనబడుతున్నారు. మందిరానికి వచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది కనబడుతున్నారు. దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే ఏదైనా నీకు బిజీగా ఉందా? నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే నా దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న వాడై ఉన్నాడు. We have to give the first priority to God. దేవునికి నీ ప్రాధాన్యత. దేవుడు ప్రతి కుటుంబము నుండి ఆశించేది ఒకటే, ప్రతి తండ్రి నుండి దేవుడు ఆశించేది ఒకటే. నీవు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ఎంత సమయాన్ని నువ్వు దేవునికి ఖర్చు పెడుతున్నావు, ఎంతగా దేవుని నువ్వు గణపరుస్తున్నావు, నువ్వు ఇచ్చే ఘనతను బట్టి, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి ఆ ప్రయారిటీని బట్టి నా దేవుడు నిన్ను గణపరచువాడై ఉన్నాడు. తండ్రులారా, మర్చిపోకండి ఈ మాట. మీరు ఎంత కష్టపడినా, ఎంత శాలరీ వచ్చినా, ఎంత శ్రమించినా అది మీ ముందు నిలబడాలి అంటే దానికి కారణభూతుడైనటువంటి దేవునికి మీరు గణపరచాలి. వాక్యం చెప్తుంది, నన్ను గణపరచువారిని. ఈరోజు దేవుని బిడ్డలు గణపరచకపోవడం వలన వారు ఎంత కష్టార్జితాన్ని తీసుకొచ్చినా వారి ముందు నిర్వీర్యం కలుగుతుంది. ఈ సత్యాన్ని, మర్మాన్ని దేవుని బిడ్డలు గ్రహించకపోతే లోకములో ఎవ్వరు కూడా బోధపరచలేరు. ప్రియులారా,
దేవుని బిడ్డలైన మనం గమనించాలి. దేవునికి ప్రియులైనటువంటి వారం మనం గ్రహించాలి. అయ్యో ప్రభువా, నా కొరకే కదా. ఇట్స్ ఫర్ మీ దట్ యు ఆర్ టాకింగ్ టు మీ. యాజ్ ఎ ఫాదర్, Lord, I should come to you. As a father, I should bow down before you. As a father, I must sacrifice myself. As a father, I want to bend myself. As a father, I want to surrender myself, oh God. ఒక తండ్రిగా నేను నిన్ను సమర్పించుకోవాలి. యాకోబు ఒక తండ్రిగా దేవుని మందిరానికి తనతో పాటు తన ఇంటి వారిని, తన ఇంటి వద్ద ఉన్న వారిని తీసుకొని పోయాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ సరెండర్. అదే తనకు తాను దేవునికి అప్పగించుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రిగా నీ కుటుంబంతో ఆ పని నువ్వు చేయగలిగితే పరలోకపు తండ్రి భూలోకములో నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈ మర్మం చాలామందికి అర్థం కావట్లేదు. ఈ ఉదయకాలం తండ్రి అయిన యాకోబు ఎంత గొప్ప పాత్రను పోషించాడు. ఆయనకి ఎక్కడ నెమ్మది లేదు తన జీవితంలో. తన ఇంటి నుండి వెడలిపోయిన తర్వాత తనకు ఎల్లప్పుడూ కూడా నిరాశే, మోసగించబడిన జీవితమే ఆయనకు ఎదురైంది. ఎట్టికేలకు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా తనకి తోడై ఉన్నాడని గ్రహించినప్పుడు తనకు తాను తీర్మానం తీసుకొని ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడో దేవుడు కదలడం మొదలుపెట్టాడు. తన పరిస్థితి మారడం మొదలుపెట్టింది. తన కుటుంబ పరిస్థితి మారడం మొదలుపెట్టింది. తన ఫైనాన్స్ మారడం మొదలుపెట్టింది. దేవుని మందిరములు ఎప్పుడైతే అడుగుపెట్టాడో, దేవునికి ఇష్టం లేనివి ఎప్పుడైతే వదిలిపెట్టాడో దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో యాకోబును బట్టి కలిగిన ఆ దేశాన్ని దేవుడు అన్ని దేశాల కంటే ఆ దేశాన్ని అత్యధికంగా దీవించాడు. ఆమేన్. చెప్పలు కొడదామా? గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశానికి ఎవరైనా జోలికి పోయారో ఎవరు జోక్యం చేసుకుంటారో తెలుసా? సాక్షాత్ దేవుడు. అంతకంటే ఎక్కువగా ఆయన రక్తంలో కడగబడిన మనము, మన గురించి ఆయన జోక్యం చేసుకునేవాడు. మన కుటుంబాలను ఆయన పట్టించుకునేవాడు. ఈ ఉదయ కాలము యాజ్ తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీకు మనవి చేస్తున్నాను. తండ్రులారా, మీ కుటుంబాలను ఆత్మీయంగా వాక్యంతో కట్టడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే పరలోకపు తండ్రి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అట్టి కృపాభాగ్యాన్ని వినుచున్న మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.